రాష్ట్రంలో త్వరలో పోలీస్ శాఖలో భారీగా నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో 12,000 పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. 2024లో పెద్ద ఎత్తున పదవి విరమణలు జరగడంతో పోలీస్ శాఖలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించగానే అధికారులు ఈ నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నాయి. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన అమలు చేస్తుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయకుండా రైతులను మోసగిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆపరేషన్ కంగార్, మావోలతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. ఇవే విషయాలపై నిన్న పీస్ కమిటీతో రేవంత్ సమావేశమైన విషయం తెలిసిందే. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం ఉన్న జానారెడ్డి సలహాలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ క్షేత్రం మే 2న పునఃప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సిబ్బంది పుష్పాలతో సుందరంగా అలంకరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాగా ఈ నెల 30 నుంచి మొదలవనున్న చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్స్ కొనసాగుతున్నాయి. రాజ్ భవన్ లో లోకాయుక్త, ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. లోకాయుక్తంగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉపలోకాయుక్తంగా బిఎస్ జగజీవన్ కుమార్తో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు. రాజీవ్ యువ వికాసం కేటగిరీ 1, 2లో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. 100% రాయితీతో కేటగిరీ 1 కింద ₹50,000, 90% రాయితీతో కేటగిరీ 2 కింద ₹1,00,000 ఇవ్వనుంది. ఈ 2 కేటగిరీలకు కలిపి అతి తక్కువగా 1.32 లక్షల దరఖాస్తులు రావడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పహల్గామ్లో పర్యాటకులపై టెర్రరిస్టులు జరిపిన దాడిని ఖండిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నబీపేట బంద్ విజయవంతమైంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్లో అసువులు బాసిన అమరులకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సాలూరు మండలం మాదర్నా గ్రామంలో ఆదివారం రాత్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు.